ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీలిమా, నీలిమా, ఏంటి నీలిమా, ఏమైంది? వస్తుంటే దారిలో కార్కి యాక్సిడెంట్ అయింది కార్తీక్. అదేంటి అందరం కలిసే కదా బయలుదేరాం? నువ్వు దారిలో ఎక్కడైనా లేట్ అయ్యావా? నేను మీ కార్నే ఫాలో అయ్యానంటీ, కానీ మధ్యలో ఇలా అయింది. సర్లే, అలా గుమ్మం దగ్గరే నిలబెట్టి మాట్లాడతారండి. లోపలికి తీసుకురా. రా. రా రా రా. పద. జాగ్రత్త. పద. కూర్చో. మరీ ఇంత జరిగితే కనీసం ఫోన్ కూడా చేయలేదంటే నీలిమా. ఏమీ లేదులే భాను, మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా, ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకులే అని. ఇంతకీ ఇది నిజమా నాటకమా? అనుమానం ఉంటే ఈ హాస్పిటల్కి ఫోన్ చేసి అడుగు బామ్మ. ఛా, అవే మాటలు బామ్మ, పాపం దెబ్బలతో కనిపిస్తుంది కదా. మేమందరం ఎవరి కారులో వాళ్ళు వచ్చేసాం. నువ్వు ఒంటరిగా వస్తున్నావని ఊహించలేకపోయాం. సారీ నీలిమా. పర్వాలేదులే కార్తీక్, నేనెప్పుడు ఒంటరినే కదా, ఇంకా నా ప్రయాణం కూడా ఒంటరిదే కదా. అలా అని ఎందుకనుకుంటావు? నీకు మేమంతా లేమా? ఏదో మేమంతా కలిసామన్న ఆనందంలో నువ్వు మాతోనే ఉన్నావనుకున్నాం, కానీ నిన్ను ఒంటరిగా వదిలేశామని చెప్పి ఊహించలేకపోయాం. పర్వాలేదాంటీ, మీరంతా ఇలా ఉండాలని నేను కోరుకున్నాను. ఈ ఆనందంలో నేను పాలు పంచుకోవాలనుకున్నాను, కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేకపోయాను. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను, కానీ ఈ ఊళ్ళో నాకెవరున్నారు? మీరు తప్ప. అందుకే ఏ దిక్కు లేని నాకు ఈ ఇల్లే దిక్కవుతుందని ఇక్కడికొచ్చాను. అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. కానీ ఇక్కడికొచ్చాక అర్థమైంది, మీ ఆనందాన్ని చెడగొట్టానేమోనని. అవే మాటలు నీలిమా. ఒక మనిషి కష్టంలో ఉంటే మేము ఆనందంగా ఉండాలనుకునే వాళ్ళం కాదు. మాకెందుకు చెప్పలేదు అని అడిగాము, అంతేకాని నువ్వెందుకు వచ్చావని ఇక్కడ ఎవరు ఏం బాధపడలేదు. అవును నీలిమా, ఎంతైనా నువ్వు నా స్నేహితురాలివి. భానుని నన్ను విడదీయాలనుకున్నావన్న కోపం తప్ప నీ మీద నాకే కోపం లేదు. చూడు నీలిమా, ఇంకా ఆ గతాన్ని ఎవరూ తలుచుకోవద్దు. అదంతా ఓ పెద్ద కలగా మర్చిపోదాం. ఇప్పుడు నా కొడుకు, నా కోడలు, నా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నాం. ఇంత సంతోషకరమైన సమయంలో నీకిలా జరగడం అనేది నాకు బాధగా ఉంది. చూడు, నువ్వు ఒంటరిదానివని బాధపడకు. నీకు మేమంతా తోడుగా ఉన్నాం. ఇకనైనా వంకర బుద్ధులు మానేసి బుద్ధిగా ఉండు. అప్పుడు ఈ ఇంట్లో నీకు ఏ లోటు ఉండదు. మీరు నీలిమన్ తన గదిలోకి తీసుకెళ్ళండి. పద.
మీనాక్షి, ఏ బాధతో అయితే నువ్వు మా అందరికీ దూరం అయ్యావో ఈరోజు ఆ బాధ తీరిపోయింది. భాను జీవితం ఇలా అయిపోయింది ఏంటండి అని నువ్వెన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు. భాను బతుకు ఇక బాగుపడుతుందా అని ఎంతో బాధపడ్డావు. ఆ బెంగే నిన్ను మాకు దూరం చేసిందని నాకు తెలుసు. ఇప్పటికీ నీ పూజలు ఫలించాయి. మన భాను మంచితనమే తన జీవితాన్ని నిలబెట్టింది. ఊర్మిళ మన భానుని బాగా అర్థం చేసుకుంది. తను మన భానుని అత్తలా కాకుండా సొంత అమ్మలా చూసుకుంటానని నాకు మాటిచ్చింది. మన భాను ఇప్పుడు ఆ ఇంటికి మహారాణిలా ఉంది. ఇదేగా నువ్వు కోరుకున్నది? ఇలాగేగా మన భానుని నువ్వు చూడాలనుకున్నది? ఇప్పుడు నీ కోరిక తీరింది కదా మీనాక్షి. ఇంత ఆనందంలో కూడా నా మనసులో ఒక బాధ ఉండిపోయింది. అదేంటో తెలుసా? ఈ ఆనందాన్ని పంచుకోవడానికి నువ్వు మాతో లేకపోవడమే. ఈ ఆనంద ఘడియల్ని నువ్వు చూడలేకపోవడమే. ఏ లోకంలో నువ్వున్నా చూస్తావని నాకు తెలుసు మీనాక్షి. నీ మంచి మనసుతో భానుని శతమానం భవతి అని ఆశీర్వదించు. అంకుల్, కాఫీ తీసుకోండి. నీకెందుకు తల్లి శ్రమ? సత్తిగాడు చేసిచ్చేవాడుగా. ఏంటి అంకుల్, నేను తీసుకురాకూడదా? నేను బాను లాంటిదన్నే కదా. భలే దానివే. రా చెప్తాను. కూర్చో. చూడమ్మా, నాకు 3 కూతుర్లు. 2 కూతుర్లు ఆనందంగా అత్తారింట్లో ఉన్నారు. ఇంకో కూతురు నాకు సాయంగా ఇక్కడే ఉంది. అంకుల్, ఒక మాట అడగనా? ఏంటి తల్లి? ఆనందించాల్సిన సమయాల్లో బాధతో ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఆనందమైన బాధైనా మనిషికి ఓదార్పునిచ్చేది కన్నీళ్ళేనమ్మా. బాధలో ఉన్నప్పుడు బయటికి వచ్చి గుండె బరువుని తగ్గిస్తాయి. అదే ఆనందంగా ఉన్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లి ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. నీకు తెలుసుగా, భాను జీవితాన్ని నిలబెట్టాలని మీనాక్షి ఎంత తప్పించిందో. ఇప్పుడు ఈ సంతోష సమయంలో మీనాక్షి లేకపోవడమే నాకు బాధగా అనిపించింది. జాగ్రత్త. మీ జంట చాలా బాగుంది, చూడముచ్చటగా ఉంది. మీకు నాదిష్టే తగులుతుందేమోనని భయంగా ఉంది. నీకు ఇలా జరిగినందుకు మాత్రం మాకు చాలా బాధగా ఉంది. అవును నీలిమా, యాక్సిడెంట్ అయితే కనీసం మాకు ఫోన్ చేయాలని కూడా అనిపించలేదా? అంత పరాయి వాళ్ళం అయిపోయావా? అలా అనుకుంటే ఎక్కడున్నావని నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా కార్తీక్. అది నేను అర్థం చేసుకోగలను. మీరంతా ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నారు. ఆంటీ భానుని యాక్సెప్ట్ చేశారు. తనని ఇంటికి తీసుకొస్తున్నారు. ఇదంతా మీకొక పండగలా ఉంది. అలాంటప్పుడు మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పగలను? ఇప్పటికే నా వల్ల భాను చాలా బాధపడింది. కష్టంలో ఉన్నప్పుడు సాయం అడగడానికి ఆలోచించనక్కర్లేదు నీలిమా. నేను కోరుకున్నది నువ్వు మారాలని తప్ప నీకు ఇలా అవ్వాలని కాదు. ఈ మంచి మనసే భాను అందరూ నీ వైపు ఉండేలా చేస్తుంది. ఏదైతేనే మీరంతా హ్యాపీగా ఉన్నారు. చాలా సంతోషం. నా వల్ల మీ ఆనందానికి ఏ బాధ కలగలేదు కదా. నువ్వు నా స్నేహితురాలు నీలిమా. నువ్వు బాగుండాలని కోరుకుంటాం, అంతేకాని
నువ్వు ఇలా బాధపడాలని మేము ఎప్పుడూ అనుకోము. భాను మనసు కూడా అలాంటిదే. నువ్వు రెస్ట్ తీసుకో. ఏదైనా అవసరమైతే పిలువు. ఏ బాబు, ఏ బాబు, సార్ సార్ నమస్తే సార్. ఏ బాబు, ఇటు చూడు, ఇటు చూడు. హ, పిలిచింది జైలర్ కాదు, నేను. ఎందుకు సార్? నిన్నుండమన్నది నాకు ఫోన్ ఇస్తావని. నువ్వు నిద్రపోతావని కాదు. ఫోన్ రింగ్ అవుతుంది, ఇవ్వు. వైబ్రేషన్ మోడ్లో ఉంటే మీకెలా తెలిసింది సార్? హ్మ్, అదే నీకు నాకు ఉన్న తేడా. ఇటివ్వు. ఏంటి మావయ్య, నా మీద కోపంగా ఉన్నారా? హ, నువ్వు చేసిన పని తలుచుకుంటే చాలా బాధగా ఉందమ్మా. నేను బాధలోనే చేశాను మావయ్య. బాధని మర్చిపోకూడదనే చేశాను. నీకేమైనా పిచ్చా నీలిమా? నేను చెప్తూనే ఉన్నాను, నా మాట విన్నట్టే విని ఇంత పని చేశావు. అయినా ఇలాంటి విషయాల్లో నాటకాలు ఆడాలి, అంతేకాని నిజంగా యాక్సిడెంట్ చేసుకుంటారా? మనం ఆడిన నాటకాలు మనకి గెలుపునివ్వలేదు మావయ్య, ఓటమిని మాత్రమే మిగిల్చాయి. ఆ బాధని ఎలా తట్టుకోమంటావు? కాలమే అన్నింటినీ మరిపిస్తుందమ్మా. అలా మరిపించకూడదని ఈ గాయాన్ని చేసుకున్నాను మావయ్య. ఈ గాయం ప్రతి క్షణం నా కర్తవ్యాన్ని నాకు గుర్తు చేస్తుంది. నేను ఏం చేయాలో నాకు నిర్దేశిస్తుంది. అందుకే యాక్సిడెంట్ నాటకం కాకుండా నిజంగానే చేసుకున్నాను. నేను కోల్పోయిన జీవితాన్ని, నాకు తగిలిన గాయాన్ని నేనే సరిచేసుకుంటాను. నీకొక సంగతి తెలుసా మావయ్య? నేనిలా రాకపోయింటే ఈ పాటికి భాను, కార్తీక్ ఆనందంలో మునిగిపోయిండేవారు. వాళ్ళ బంధం శాశ్వతంగా బలపడేది. నేను ఇలా వచ్చేసరికి వాళ్ళ మనసు కరిగిపోయింది. వాళ్ళ మధ్య దూరం దూరంగానే మిగిలిపోయింది. భాను నిన్ను నమ్ముతుందా అమ్మా? భాను నమ్మకపోయినా కార్తీక్ నమ్ముతాడు మావయ్య. కార్తీక్ని కాదని భాను ఏమీ చేయలేదు. వాళ్ళ మధ్య దూరాన్ని పెంచటమే నా జీవితాశయం. ఇందులో రాజీ పడే సమస్య లేదు. నీలిమ ప్రవర్తన మీద అనుమానం ఉన్నా ఇంటి గౌరవం, ఆయన అత్తయ్య బాధపడకూడదని నేను మౌనంగా ఉండిపోయాను. స్వామి, ఇన్నేళ్ళు నాకు కన్నీళ్లే ఇచ్చావనుకున్నాను. కష్టాలతోనే బతకమని శపించావని బాధపడ్డాను. నా జీవితంలో సంతోషం ఇంకెప్పటికీ రాదు అని నిర్ణయించుకున్నాను. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మారతాయి అని, అలాగే మనుషులు కూడా మారతారని నిరూపించావు. అత్తయ్య నన్ను ఇంతలా అర్థం చేసుకోవడం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా వల్ల ఈ ఇంటి గౌరవానికి భంగం కలగకూడదు. నా వల్ల ఎవ్వరూ బాధపడి చిన్న పొరపాటు కూడా జరగకూడదు. ఆ సహనాన్ని నాకివ్వు స్వామి. అత్తయ్య, అప్పుడే నిద్రలేచారా? హారతి తీసుకోండి అత్తయ్య. కోడికన్నా ముందే కోడలు లేవాలి అన్నట్టు నువ్వు లేచావు కదే. పొద్దెక్కాక కూడా మేము లేవకపోతే ఏం బాగుంటుంది? ఉండండి, సరే. నేను వెళ్ళి మీ అందరికీ కాఫీ కలుపుకుని తీసుకొస్తాను. అయ్యో, అక్కర్లేదు బామ్మ, నేను వెళ్ళి కాఫీ కలిపి తీసుకొస్తాను. మీరు అలా కూర్చోండి. అలాగే. పద.
బామ్మ మీకు షుగర్లెస్ కాఫీ. ఇంకా ఈ చేదెందుకు? ఇల్లంతా ఆనందంగా ఉంది. తీపి కాఫీ ఇవ్వచ్చు కదా. కాఫీ చేదుగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు షుగరు, అది గుర్తుపెట్టుకోండి. నీకు పొగరే, చెప్పిన మాట వినవు. మావయ్య మీకు ఫిల్టర్ కాఫీ. థ్యాంక్ యూ అమ్మా. అత్తయ్య మీకు హెల్త్ డ్రింక్. నాకెందుకు భాను స్పెషల్గా? మీరు హెల్తీగా ఉండాలంటే ఈ డ్రింక్ తాగమని డాక్టర్ గారు చెప్పారు. మర్చిపోయారా? ఇన్నాళ్ళు మర్చిపోయింది లేవే, ఇప్పుడు నువ్వు వచ్చావుగా గుర్తు చేయడానికి. తాగండి తాగండి. తప్పదా? తీసుకోండి. సరే, కార్తిక్ లేచాడా? మీకు తెలుసు కదా అత్తయ్య, ఆయనకి బెడ్ కాఫీ ఇస్తే గానీ లేవరు. ఇప్పుడే కాఫీ ఇచ్చి లేపుతాను. అమ్మ భాను, అలాగే వాడిని ఆఫీస్కి రెడీ అవ్వమని చెప్పు. అలాగే నువ్వు కూడా ఈరోజు ఆఫీస్కి వస్తున్నావు, రెడీ అవ్వు. నేనా? అవును, నువ్వే. ఇదే నా నిర్ణయం. ఓకే, వెళ్ళు. వెళ్ళి వాడిని నిద్రలేపు. ఆ, వెళ్ళమ్మా. వెళ్ళు వెళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాను. మీకు వేడివేడిగా స్పెషల్ కాఫీ. థ్యాంక్ యూ. మీరు రెడీ అయ్యారండి, టిఫిన్ రెడీ చేస్తాను. బాను, వస్తున్నానండి. ఏంటండి? నీ కళ్ళలో ఈ ఆనందం చూస్తుంటే నా మనసు చాలా హాయిగా ఉంది బాను. అవునండి, జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందా రాదా అని నేను ఎంతగానో తప్పించిపోయాను. నా కల కలగానే మారిపోతుందేమోనని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఆ దేవుడు అన్ని అడ్డంకులు తొలగించాడు. అత్తయ్య గారు నన్నెంతో అభిమానించేలా చేశాడు. ఇన్నేళ్ళు ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఎడబాటుని మొత్తం మాయం చేశాడు. ఇప్పుడు ఈ అనుబంధాలు, ఆత్మీయతలు చూస్తుంటే నాకు కూడా పట్టలేనంత ఆనందంగా ఉంది. అమ్మ దూరమైన నాకు అత్తయ్య అమ్మలా మారడం నాకెంతో సంతోషంగా ఉంది. అందుకే నిర్ణయించుకున్నాను, ఆవిడికి చిన్న బాధ కూడా కలగకూడదు అని. నా వల్ల అది అస్సలు జరగకూడదని తపన పడుతున్నాను. నీ వల్ల సంతోషం ఉంటుంది కానీ బాధ ఎందుకుంటుంది బాను? మా అమ్మని మమ్మల్ని మార్చడానికి ఎంత తప్పించావో నాకు తెలుసు. ఇన్నాళ్ళ నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. సరే పద, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఏంటి నీలిమా? నీతో మాట్లాడాలి భాను. నాతోనా? ఏం మాట్లాడాలి? చాలా ఉన్నాయి భాను. అవి నా మనసులో ఉన్నంత వరకు నేను మనిషిని కాలేకపోతున్నాను. వాటన్నింటికి సమాధానం నువ్వే చెప్పాలి. నీ సమాధానాన్ని బట్టి నా భవిష్యత్ ఏంటో నాకు అర్థం అవుతుంది. అందరూ ఉండగా నేను నీతో మాట్లాడలేను. ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా దొరికే అవకాశమే లేదు. అందుకే ఇప్పుడు నీతో మాట్లాడటానికి వచ్చాను. చూడు నీలిమా, నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు కూడా మాతో బాగానే ఉన్నావు. ఎలాంటి అరమరికలు లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నాము. నువ్వు తొందరగా కోలుకోవాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము. ఇంకా మాట్లాడడానికే ఉంది. ఉంది భాను, చాలా ఉంది. గతాన్ని మర్చిపోతేనే తప్ప భవిష్యత్తులో బతకలేము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎవరి మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు నీలిమా? వదిలేసాయి. వదిలేసేంత చిన్న విషయాలు కాదు. మర్చిపోవటానికి జరిగింది ఒక కళ కాదు. అందుకే అడుగుతున్నాను. భాను, నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, మనిద్దరి మధ్య జరిగిన పాత విషయాలు నువ్వు మర్చిపోతావా? చెప్పు భాను, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పుడే నేను ఎందుకు అడుగుతున్నానంటే నీ కన్నీళ్ళకి నేనే కారణం. కార్తీక్ నిన్నంతా అపార్థం చేసుకోవటానికి
మీ మధ్య ఇంత దూరం పెరగటానికి, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టకపోవటానికి ఇలా ఎన్నింటికో కారణం నేను. అలాంటిది ఇప్పుడు నువ్వు నన్ను నీ సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నావు. యాక్సిడెంట్ అయినా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఇది ఒక విధంగా నాకెంతో ఇబ్బందిగా ఉంది. నీ మనసులో ఏముందో నిజం చెప్పు బాను. నీ మనసులో నా మీద కోపం లేదు కదా? అందరూ వినండి. తిను నా కోడలు భానుమతి. ఈ రోజు నుంచి మన ఆఫీస్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ గా ఉంటుంది. నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో నా కోడలకు కూడా అంతే గౌరవం ఇవ్వాలి. చూడు, ఈ రోజు నుంచి ఇది నీ క్యాబిన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అత్తయ్య. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.